ఆ భయం ఉండాలా. మాస్టర్ మ్యాటర్ సెటిల్, అక్క సేఫ్, ఇక మీరు మాట్లాడుకోండి, నేను ఆడుంటా. చారు నువ్వు అక్కడి నుంచి వెంటనే బయలుదేరు. మీటప్ పని వేసుకో, నువ్వు మస్తుగా జల్సా చేసుకో, చేతికి చాకు తీసుకో, ఆడి గొంతు పైన కోసుకో, నొట్టిలోన బ్లేడ్ పెట్టుకో, పొరగల పోజు ఇచ్చు. రే, అసలు ఏం జరుగుతోంది? ఎవరా మీరంతా? ఇగో ఏంటి పచ్చబొట్టు? ఓ గిదా, లోపలికి వస్తారు కదా, గాలలో ఎవరి తోపని చూసి వాళ్ళకి దాసన్న ట్రైనింగ్ ఇస్తాడు. ఇటు నుంచి రిలీజ్ అయిపోయే టయానికి ఇట్లా పచ్చ పడిపిస్తాడు. ఈ పచ్చబొట్టుని మెస్ లో చూపించిన అనుకో, ఓ మస్తు తినొచ్చు. ఇదే పెద్దోళ్ళైతే మందు సిగరెట్లు ఇస్తారు, బట్టల షాప్ లో బట్టలు కూడా ఇస్తారు, మెడికల్ షాప్ లో అయితే మత్తు బిల్లలు కూడా ఇస్తారు. ఇదంతా ఎందుకో చెప్పనా, మమ్మల్ని అప్పుడప్పుడు ఎక్కడికైనా పోయి సరెండర్ అవ్వమంటారు. ఈ లొల్లి మనకొద్దనే దూరంగా ఉన్నా. దాని పేరు విన్నాం గాని ఎవరైనా చూడలే మాస్టర్. ఇక్కడ దాస్ అన్నే కింగ్. అవును మాస్టర్, సరెండర్ అవ్వమంటే గీడేమైనా కొత్త సినిమా చూపిస్తున్నారా? ఏలాడ తీసేస్తారు. మొన్న ఇద్దరు పిల్లల్ని ఏలాడ తీశారు. గీదెట్ట మిస్ అయింది తెలవదు బావని, మన పోరాలను పంపిన గెట్ల నేనేం చేద్దామన్నా? అందులో ఒక కార్డ్ లాంటిది ఒకటి ఉంటది. మనం తీసే బొమ్మలన్నీ అందులోనే ఉంటాయి. దాన్ని బయటికి తీసి విరగొట్టి కెమెరా ఇంట్లో పెట్టు. వెళ్ళు. సరే. రిజల్ట్ ఇప్పుడు అనౌన్స్ చేస్తారు. సోమవారమో మంగళవారమో అంటుండ్రు. గెట్లైనా పోటీ లేకుండా నువ్వే గెలుస్తావు, నీకెందుకన్నా పరిశాని? జాలీగా ఉండొచ్చు కదా. అవునా? కూర్చో. నీకు ఆస్ట్రీస్ తెలుసా? నిప్పుకోడి ఇలా ఉంటదే, నిప్పుకోడి. దాని గుడ్డు చూసినవా? ఇంత పెద్దది. వావ్, ఇంత పెద్దది, ఇంత పెద్దది ఉంటది. కానీ గుడ్డు పెట్టే కోడికే తెలుసు నొప్పింటో. నేను ఇంత వివరంగా చెప్పినా కూడా ఇంకా నా పక్కనే కూర్చుంటావా? లేదన్నా. పరా. సరేనా అన్నా, మన పొరాళ్ళు ముందు పట్టి అడుగుతుండ్రు, నువ్వు ఎటు తాగో కదా మన పొరాలకి. తాగి సంకనాకి పోండి పోండి. థ్యాంక్స్ అన్నా. గుడ్ నైట్ బావా. గుడ్ నైట్. నా చెయ్యి చూపించేలా చేసినావు కదా, ఇవన్నీ చేయొద్దనే నేను దూరంగా ఉన్నా. రా మాస్టర్ పోదాం. ఉండరా, అన్నిటికీ ఒక కారణం ఉంది. పోదాం, ఉండు. ఓకే, అయితే మీరు తిన్నీకి రాలే. నేనేదో క్యాండిల్ లైట్ డిన్నర్ కి నన్ను తీసుకెళ్తారనుకుని వచ్చాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కరెంట్ లేదు, క్యాండిల్సే వెలిగించి ఉంచారు. సరే సరే, ఓకే, రిలాక్స్. చోటు పట్టించుకోకు. ఇక్కడ ఫుడ్ సూపర్ గా ఉంటుందన్నారు. సార్ మీల్స్ కి టోకెన్ తీసుకోండి సార్. అమ్మా నువ్వు కూడా. కొంచెం అన్న ప్రైవసీ ఉంటుంది అనుకున్నాను. సరే, కళ్ళు మూసుకొని నీ రైట్ హ్యాండ్ చాపు. ఎందుకు? చాపు, చెప్తాను. నేను చెప్పేంత వరకు నువ్వు కళ్ళు తెరవకూడదు. ఇప్పుడు తెరవు. ఇది సలూన్ లో ఆ అబ్బాయి చేతి మీద. దీన్ని చూపించి అక్కడ మీల్స్ టోకెన్ అడుగు. నేనెందుకు దీన్ని చూపించి? అన్నిటికో కారణం ఉంది, వెళ్ళు. ఎందుకంత తులకన తాగి వాగేది పచ్చిని గంగనకన ముందు ఎనగలేదన్నా ఈ మందు లేని సర్కారే బందన్నా. సౌండ్ వచ్చిందో పొడిచి పారదొప్పుతాను. తినగపో. తట్రా. ఇందులో కోడ్ ఒకటి. ఎవడన్నా ఆయుధాలు తీశాడో
వీడికి ఆయుష్ తీరిపోతుంది. రేయ్, ఆపండ్రా. మోకాళ్ళ మీద కూర్చోరా. ఆపమంటుంటే. కూర్చోరా. ఇక్కడ ఎవడరా భవాని? ఆ? మీలో ఎవడరా భవాని చూసింది? ఏం పేరు రాది భవాని? పేరు పెట్టేటప్పుడు బోర్లా పడుకున్నాడా ఏంటి? శబా. చూడమ్మా, మళ్ళీ చెప్తున్నా, ఎవడైనా వీడిని కాపాడాలని పిచ్చి పిచ్చి వేషాలేస్తే వీడి గొంతు మీదే సంతకం పెడతా, సంజే. ఏది ఇంకో బాటిల్ విసిరు దమ్ముంటే అప్పుడైతే నీకు భవాని తెలుసు అంటావు. ఇప్పుడు నేను చెప్పేది అలాగే వెళ్ళి వాడితో చెప్తావా? భవాని భవాని భవానీ భవానీ నీ అడ్డా అని తెలిసే ఒకడొచ్చాడు భవాని. చెప్పరా? లేదు, నువ్వు చెప్పు, నేను చెప్పేస్తా. లే, నువ్వు భయపడుతున్నావు కానీ చూడమ్మా, మీ అందరికి కలిపి ఒకటి చెప్తున్నా. ఏ రోజైతే అబ్జర్వేషన్ హోమ్ లో ఆ పిల్లలిద్దరిని వేలాడ తీశారో ఆ రోజే నేను చచ్చిపోయాను. ఇక మీదట నా గురించి నాకు దిగులు లేదు. ఆ చిన్న పిల్లల చేతికి పచ్చబొట్టు పొడిచి లుచ్చా పనులకి వాడుకోవడం ఇకపై జరగదు. ఇక పిల్లల్ని అడ్డం పెట్టుకుని ఎవడు ఏం చెయ్యాలనుకున్నా నన్ను చంపే చేయాలి. కానీ అందులో ఒక చిన్న చిక్కు ఉంది. నేను చావడానికి ముందు మినిమం 10 మందిని లేపేసే చస్తాను. అది భవాని అయినా సరే, భానుమతి అయినా సరే. నేను చెప్పింది అలాగే చెప్తావుగా? రా, లే. తలుపేసే. నా మీద బాటిల్ ఇసింది ఎవడరా? ఇట్రా. లేదు భవాని, నేను వాడి మీదకే ఇసిరాను. పెన్న కింద పడుతుంది, నువ్వు చూసుకుంటావని. కానీ అది మిస్ అయింది. మగవాడు ఇప్పుడు తలుపు తీరా. రేయ్, రేయ్, తీరా. రేయ్, మేము ఉండగా మా అన్న మీద చేసుకుంటావు. రారా, నువ్వు నన్ను తెలుసుకుందావు. రేయ్, తీరా అంటే. రేయ్, నువ్వు మగవాడు తీరా. రేయ్, తీరా. ఇమ్మంటుంటే మా అన్న మీద బెచ్చమతి. చేసుకుంటావా? రే బెచ్చమతి, అన్న పిలుస్తున్నాడు చూడు. ఇట్రా. దేనికి పైకెక్కినావు? అన్న వాడు గేట్ లాక్ చేసుకుని పోయాడు. గంట సేపు నా గొంతు కత్తి పెట్టి బెదిరిస్తుంటే అప్పుడు ఏం నీకుతున్నావురా? భవాని అన్న గొంతుకు పెట్టింది కత్తి కాదు, పెన్ను. ఓ, గది కూడా తెలుసా నీకు? గాడు బంద్ చేసి పోయినాక గేట్లు తెరవమంటే తెరుస్తాడా? పోనీ లెటర్ రాద్దామా? అయ్యా స్వామి వచ్చి గేట్ తెరవంటని. అన్నా రే, ఇక్కడ బొమ్మలు ఎవడు బాగా గీస్తాడు? మాస్టర్, వీడు మాస్టర్. బాత్రూమ్ లోను గోల్డ్ల మీద గలీజ్ బొమ్మలు గీస్తూ ఉంటాడు మాస్టర్. హాయ్ మాస్టర్. నిన్న చోటికొచ్చి ఒకటి గొంతు మీద పెన్ను పెట్టి భవానికి ఒక ముఖ్యమైన విషయం చెప్పమన్నావంట కదా? గా భవాని నేనే. నమస్తే. నాకు సొంతమైన బట్టల దుకాణం, మెస్, వైన్ షాప్ అన్ని పలగొడితే వాడు నా ఇంటికి ఏం పీకుతాడు? వాడే పెద్ద క్రిమినల్. వాడేం పోలీస్ స్థానానికి పోతాడని లెక్కేసినావు కదా? నీ లెక్కలన్నీ కరెక్టే, కానీ నా తానే వేయడమే తప్పు. బయట నీ గురించి ఎంక్వైరీ చేసిన నువ్వంటే ఇష్టపడే ఒక పెద్ద గుంపే ఉందటగా. గాళ్ళల్లో ఎవరినయ్యాలా అని మన పోరగాళ్ళని అడిగా. అందరిని వేసేస్తే మస్తు మజాగా ఉంటుందని మా పోరగాళ్ళు అన్నారు. నువ్వు ఓ పని చెయ్యి, ఓ పేపర్ పెన్ను తీసుకొని నిన్ను ఇష్టపడే వాళ్ళ పేర్లన్నీ ఏబిసిడి ఆర్డర్లో వరుసగా రాయి. భవాని, ఈ పోరిల్ని చిన్నపిల్లల్ని క్షమించేస్తానని వదిలే మాకే. వాళ్ళ పేరు కూడా కన్ఫర్మ్ గా రాయి. రాసి ఒక్కొక్కళ్ళకి ఫోన్ చెయ్యి. తర్వాత మాస్టరు అన్నా ఫోన్ ఇవ్వండి. ఏందిరా ఫోన్ కట్ చేసింది? భయపడి ఉంటాడన్నా. ఎమోషనల్ అయ్యాడేమో. ఇంత ఎమోషనల్ ఉండేవాళ్ళు ఎందుకు కోపడతారో తెలియట్లేదురా. ఎదుగో బాబు, ఏమైంది? తీ, 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 తీ. తీ. చెప్పరా మావా. ఎక్కడ
ఎక్కడున్నావు? ఆఫీస్ నుంచి బయలుదేరుతున్నా. సేఫ్ గానే ఉన్నావుగా? సేఫ్ ఏమైంది? నేను చెప్పేది విను, బయటికి ఎక్కడికి వెళ్ళకు. ఏమైందని అడుగుతున్నా. కమాన్ పికప్ పికప్ పికప్. సార్ ఎక్కడున్నావురా? సేఫ్ గానే ఉన్నావుగా? అవును సార్ ఇలా చూడు, మన బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ సేఫ్ గా ఉన్నారా చెక్ చేయి. ఓకే. హలో మధు, హాయ్. ఎక్కడున్నాడు వాడు? ఇక్కడే ఉన్నారు జడి ఏమైంది ఇంట్లోనే ఉండండి, బయటికి రాకండి. ఇస్ ఎవ్రీథింగ్ సేఫ్? మావా జేడి ఫోన్ చేశాడు, ఏదో ప్రాబ్లం అనుకుంటా. మన వాళ్ళు ఎవరిని ఇంట్లోంచి బయటికి వెళ్ళొద్దని చెప్పాడు. గైస్ ఎవరు బయటికి వెళ్ళకండి, ముఖ్యంగా రోడ్ జర్నీ అవాయిడ్ చేయండి. అలా బయట ఉంటే దగ్గరలో ఉన్న షాప్ కో ఇంటికో వెళ్ళి సేఫ్ గా ఉండండి. జేడి సార్ ఇప్పుడే ఫోన్ చేశారు, ఏదో పెద్ద ప్రాబ్లం అనుకుంటా. ఎవరెవరు సేఫ్ గా ఉన్నారో సేఫ్ గా ఉన్నామని దయచేసి గ్రూప్ లో మెసేజ్ పెట్టి ఏడవండి. రే బండి సైడ్ కామరా. సార్ ఆల్మోస్ట్ అందరూ సేఫ్ అని గ్రూప్ లో మెసేజ్ పెట్టారు, కానీ భార్గవ్ కి సవితకు మాత్రం లైన్ కలవలేదు సార్. రైట్ లో కట్ చేయకు, జాగ్రత్త.